నాతో పాటు ఉన్న గెస్ట్ నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. చిన్ని పాదాలని నేలైనే మోయన 2 సంవత్సరాల కృషి నాది ఈరోజు ఫలించింది. పంచులు కూడా ఎక్కువ పేలుస్తారు అని చెప్పేసేసి ఇప్పుడే యుఎస్లో ఎంఎస్ పూర్తి చేసి ఆ ఎంఎస్ కంపెనీ ముందు ఉద్యోగం కోసం దేవులాడుతున్న ఒక దీన జీవుళ్లాగా యవ్వనంతో తొడికిసలాడుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న లిరిక్ రైటర్స్ కానీ ఎవరైనా కానీ మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఎంతో మంది చెప్పే పేరు మీ పేరు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కానీ నువ్వు నాకు నచ్చావు కానీ మల్లీశ్వర్ కానీ ఇలాంటి సినిమాలు చూస్తే మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఈ త్రయం ఎప్పుడో నాకు త్రిమూర్తులు. తాను నేను సాంగ్ చాలా వండర్ఫుల్ సాంగ్. మా కోసం ఒక్కసారి. తాను నేను పైరు చేను తాను నేను మనసు మాను. మీరు వచ్చినప్పుడు లిరిక్ రైటర్స్ లో ఎంత కాంపిటీషన్ ఉందా అసలు? లిరిక్ రైటర్ అన్న క్రాఫ్ట్ లోనే కాంపిటీషన్. ఇండస్ట్రీలో లిరిక్ రైటర్ అనే వాళ్ళు ఉండాలి మీలా సక్సెస్ఫుల్ గా అంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఆసక్తితో కంటే కూడా ఏదో ఒక వెర్రి పదం వాళ్ళ నోట్లో నానేసి అదో పెద్ద హిట్ అయిపోయి 100 మిలియన్లు సాధిస్తే కనుక తర్వాత వచ్చే అవకాశాలని సద్వినియోగం చేసుకోవడానికి మనకు దారి తెలియదు. ఎందుకంటే సక్సెస్కి ఈరోజు షార్ట్ కట్ కాదు కదా, కనీసం ఫార్ములా కూడా లేదు. ఇంకేం కావాలి, ఎందుకు 600 మిలియన్లు అయిందని నన్ను అడిగితే సక్సెస్ రాగానే నేర్చేసుకున్నట్లు కాదు. సక్సెస్ రావడం ఒకసారి మంచిదే అయినప్పటికీ కూడా ప్రతిసారి మాత్రం మంచిది కాదు. నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఏంటంటే నేను బాగా రాసిన లైన్స్ దర్శకుడు బాగాలేదు అంటే గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం సరిగమప లిటిల్ ఛాంప్ సెట్లో ఉన్నాము. అనుకోకుండా ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. అనంత్ గారు ఎలా ఉన్నారు? నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాయండి. అనంత్ గారు 2 సంవత్సరాల కృషి నాది ఈరోజు ఫలించింది. అప్పుడు ఎప్పుడో ఎలక్షన్స్ టైంలో నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగితే ఇస్తాను అన్నారు. మీరు ఎలాగో నా స్టూడియోకి రావట్లేదని నేనే మీ సెట్కి వచ్చి మిమ్మల్ని పట్టేసుకున్నా ఈరోజు. ఇస్తానంటే ఏమనంటదేంటండి, మీరు ఎలాగే పట్టేసుకోవాలంటే. అనంత్ గారు అంటే ఎక్కువ పాటలు రాస్తారని తెలుసు, బట్ కానీ మాకు ఈ మధ్యకాలంలో ఈ 2 ఇయర్స్గా మాకు తెలిసిన విషయం ఏంటంటే పాటలతో పాటు పంచులు కూడా ఎక్కువ పేలుస్తారు అని చెప్పేసేసి. నేను మా ఊర్లో ఉండే ఒక సాధారణ పౌరుడు పేల్చే పంచులతో పోలిస్తే నా అసలు పంచులే కదండి. మీకు గోదావరి జిల్లాలో మిత భాషలు అనేవాళ్ళు చాలా మితంగా ఉంటారు. అవునా? అక్కడ మాటలే మాకు ఒక రకమైన ఆహారం, మాటలే వినోదం, అన్ని మాటలతోనే జరుగుతూ ఉంటాయి. అంటే జనరల్గా ఏంటంటే జడ్జెస్ అంటే చాలా ఎక్కువ మాట్లాడాలి. మిమ్మల్ని ఫస్ట్ ఒక ప్రోగ్రామ్కు హోస్ట్ చేయమని అడిగినప్పుడు మీరు ఏమన్నా అనుకున్నారా? లైక్ అంటే నేను చాలా మిత భాషని కదా, నన్ను హోస్ట్ చేయమంటున్నారేంటి అని చెప్పేసి. నేను మిత భాషని లోకం అనుకుంది. ఎందుకంటే ఆ వృత్తి అంటే ఇప్పుడు రాయడం అనే వృత్తిలో మాట్లాడడం అనేది ఉండదు కదా. మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కానీ నువ్వు నాకు నచ్చావు కానీ మల్లీశ్వర్ కానీ ఇలాంటి సినిమాలు చూస్తే ఎవరైనా వెంకటేష్ గారు మిత భాష అనుకుంటారా? అనుకోరు కదా. ఎందుకంటే అందులో మొత్తం అంతా డైలాగ్ కామెడీ. ఆ సినిమాల్లో చాలా వరకు డైలాగ్ కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ కన్నా డైలాగ్ కామెడీ ఎక్కువ ఉంటుంది. నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వర్లా. కానీ వెంకటేష్ గారు చాలా తక్కువ మాట్లాడతారు, చాలా తక్కువ మందితోనే మాట్లాడతారు. మిగతా అంతా ఎక్కువ అంతర్ముఖులై ఉంటారు. ఆ చింతన ఎక్కువ ఉంటుంది అనమాట, ఆధ్యాత్మిక చింతన. అలాగే ఎలా అయితే వెంకటేష్ గారిని ఎక్కువ మాట్లాడతారు అనుకుంటారో అలా మా వృత్తిని బట్టి మాకు ఆడియో ఫంక్షన్స్లో
1.5-2 నిమిషాలే అవకాశం వస్తుంది. పాట రాసేటప్పుడు పెద్ద మాట్లాడడం అనేది ఉండదు. ఆ రాసే ప్రాసెస్ని పోని రికార్డ్ చేద్దామంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చేసినట్టు అక్కడ కొంచెం శృతి తప్పిందమ్మా, ఇక్కడ టెంపో మెయింటైన్ చేయండి, కొంచెం డైనమిక్స్ కరెక్ట్గా ఇవ్వండి, ఏ వర్డ్స్ ఉండి మనుషుల చేత పని చేయించడం కాబట్టి మాట్లాడడం ఉంటుంది. మాదేముంది, కాగితం పెన్నే కదా, మాట్లాడవలసిన అవసరం ఉండదు. కానీ మేము మిత భాషలు అవ్వాలన్న నియమం ఏం లేదు. కాబట్టి అప్పుడు దాకా ఒక రచయితగా ప్రజలకు తెలుసు కాబట్టి మాట్లాడే అవకాశం తక్కువ, కాబట్టి మాట్లాడడం తక్కువ. ఇక్కడ ఏంటి, మాటలతోనే వ్యవహారం అంతా ఉంటుంది రియాలిటీ షోస్లో, కాబట్టి ఎక్కువ మాట్లాడాను. రియలీ వండర్ఫుల్. సో అనంత్ గారు, నాకు చాలా ఇష్టమైన లిరిక్ రైటర్ మీరు. అంటే మీరు రాసే ప్రతి సాంగ్ కూడా డెఫినెట్గా ఒక యూనిక్గా ఉంటుంది. నాకే కాదు, చాలామంది లిరిక్ రైటర్స్తో నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్ చేశాను. కానీ ఏ లిరిక్ రైటర్నైనా కానీ, మీకు ఎవరైనా లిరిక్ రైటర్ మీతో పాటు ఉన్న వాళ్ళలో ఎవరిష్టం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా డిఫాల్ట్గా చెప్పే పేరు అనంత్ శ్రీరామ్ గారు. అయ్యో, వాళ్ళ మంచితనం. ఇప్పుడున్న టాప్ లిరిక్ రైటర్స్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన లిరిక్ రైటర్స్ కానీ, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న లిరిక్ రైటర్స్ కానీ, ఎవరైనా కానీ మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఎంతోమంది చెప్పే పేరు మీ పేరు. సో ఒక విచిత్రం ఏంటంటే, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కాసల్ శ్యామ్ గారు, కేకే గారు, బాలాజీ గారు, వీళ్ళందరూ కూడా వయసులో నాకన్నా పెద్దవాళ్ళు. అనుకోకుండా చాలా చిన్న వయసులో ఎంటర్ అవ్వడం వల్ల, అంటే నేను 19 నుండి 20 జరుగుతున్న సమయంలో వచ్చాను నేను ఇక్కడికి. కెరీర్ పెద్దదే కానీ వయసే అంత కాదు. వాళ్ళు మాకు ఇన్స్పిరేషను నా పేరు చెప్తా ఉంటే, అంటే కాసల్ శ్యామ్ గారు వాళ్ళు నాకు సహాధ్యాయులు అనుకోండి. నాకన్నా ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం నా వయసుతో సమానంగా ఉన్నవాళ్ళు అలా చెప్తా ఉంటుంటే నాకు ఒక రకమైన బిడియం అనిపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ జీవితానుభవమే నా అనుభవం. అంటే ఎంతోమంది ఇన్స్పిరేషన్ ఉంటారు ఇక్కడ. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఖచ్చితంగా నాకు త్రయం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వేటూరు సుందరరామమూర్తి గారు, చంద్రబోస్ గారు. ఈ త్రయం ఎప్పుడూ నాకు త్రిమూర్తులు. ఇన్స్పిరేషన్ అనేది తీసుకుంటే మాత్రం వీళ్ళ ముగ్గురిని త్రిమూర్తులుగా తీసుకుంటాను. అందుకేనా వీళ్ళ ముగ్గురు కలిసి రాస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, అనంత్ శ్రీరామ్ గారు ఒక్కళ్ళు రాసినా కానీ అంతే అద్భుతంగా ఉంటుంది. అలా ఏం లేదు, ఎంతో కొంత వాళ్ళ లక్షణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అంతే. మీ సాంగ్స్లో కొన్ని సాంగ్స్ ఎవర్ గ్రీన్గా ఎప్పుడు మిగిలిపోతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు ఎక్కువగా రికగ్నైజ్ అవ్వకపోయినా కానీ కొన్ని పాటలు మాత్రం అలా గుర్తుండిపోతాయి. అలా గుర్తుండిపోయే పాటలో తాను నేను సాంగ్ చాలా వండర్ఫుల్ సాంగ్. సో సార్, మీరు ఒకవేళ సాంగ్ పాడాల్సి వస్తే నిజంగా తాను నేను పాడమంటే పాడతారా? ఎందుకు పాడండి. దాంట్లో మాకు మధ్యలో కొన్ని లిరిక్స్ వస్తూ ఉంటాయి. అసలు ఆ లిరిక్స్ మీరు తప్ప ఎవరు రాయలేరేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. మా కోసం ఒక్కసారి. దారి నేను, తీరం తాను, దారం నేను, హారం తాను, దాహం నేను, నీరం తాను, కావ్యం నేను, సారము తాను, నేను తాను, రెప్ప కన్ను వేరై పోనీ పుడమి మన్ను, నేను తాను, రెప్ప కన్ను వేరై పోనీ పుడమి మన్ను, తాను నేను, మొయిలు మిన్ను, తాను నేను, కలువా కొలను, తాను నేను, పైరు చేను, తాను నేను, వేరు మాను, శశితానైతే నిశినే నేను, కుసుమం తావి తాను నేను, వెలుగు దివ్వే తెలుగు తీపి తాను నేను, మనసు మేను, మనసు మేను,
మనసు మేను. వావ్ అనంత్ గారు, ఎందుకండి లిరిక్ రైటర్ గానే ఆగిపోయారు, మీరు ఎందుకు సింగర్ గా లేరు? నా పాటలకు న్యాయం చేకూర్చడానికి. అబ్బా, అలా ఎప్పుడూ లేదు. అసలు ఎంత అద్భుతంగా పాడారో తెలుసా, నిజంగా వండర్ఫుల్ వాయిస్ ఇచ్చారండి దేవుడు మీకు. ఎప్పుడు అంటే మీరు సాంగ్ రాయడానికి వెళ్ళినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర సాంగ్ రాసి ఆ లిరిక్స్ వినిపించే క్రమంలో మిమ్మల్ని ఎవరు ఆఫర్ చేయలేదా, సార్ ఈ సాంగ్ మీరే పాడాలి అని చెప్పేసి? నేను ఆసక్తి కూడా ఎప్పుడు చూపించలేదండి. ఎందుకంటే సింగర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటో ప్రస్ఫుటంగా, సుస్పష్టంగా, విస్పష్టంగా నాకు తెలుసు. ఓకే. అందుకని నా సాహిత్య బతకాలంటే నాకంటే గొప్ప సింగర్ పాడి తీరాలి. అందుకే ఎప్పుడు నేను అటువైపు ఆసక్తి చూపలేదు, అలా అడగలేదు. డెఫినెట్గా వారు కొంతమంది అడిగినా కూడా అడిగిన వాళ్ళకి అంత గొప్ప సంగీత జ్ఞానం లేదని నాకు తెలుసు కాబట్టి చాలా సున్నితంగానే తిరస్కరించాను. సూపర్. సున్నితంగా తిరస్కరించడం ఇలాంటి సున్నితంగా కనిపించే వాళ్ళకి మాత్రమే జరుగుతున్నట్టుంది. సరే, ఇప్పుడున్న లిరిక్ రైటర్స్ నిజంగా చాలామంది ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వచ్చారు. మీరు వచ్చినప్పుడు అఫ్కోర్స్ యు ఆర్ టూ యంగ్ ఇన్ దట్ టైం. మీరు వచ్చినప్పుడు లిరిక్ రైటర్స్లో ఎంత కాంపిటీషన్ ఉందా అసలు? ఇప్పుడే కాదండి, లిరిక్ రైటర్ అన్న క్రాఫ్ట్లోనే కాంపిటీషన్ అసలు ఉండదు. ఓకే. ఎందుకంటే అవ్వాలనుకునే వాళ్ళు తక్కువ, అయ్యేవాళ్ళు ఇంకా తక్కువ, అందులో సక్సెస్ అయ్యేవాళ్ళు బహు తక్కువ. ఓకే. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అనేది అసలు ప్రొఫెషనల్ రైవలరీకి తావులేదు. ఎవరి పని వారికి ఉంటుంది. ఆ పాటలు సక్సెస్ అయ్యే దాన్ని బట్టి కొద్దిగా స్థాయి పెరుగుతుందేమో పారితోషికాల్లో, లేకపోతే కలిసి చేసే ప్రాజెక్టుల్లో స్థాయి పెరగచ్చు, కానీ అవకాశాలు మాత్రం ఎవరికి మృగ్యం అవ్వవు. అవునా? పెద్ద చిన్న మధ్య రకం సినిమాల్లో ఏదో పాట కొంచెం రాయగలిగినాడు ఉంటే వాడికి అవకాశం వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మన అవకాశాలు మనకు ఉన్నాయో కాంపిటీషన్ ఉండదు, ప్రొఫెషనల్ రైవలరీ అనేదే ఉండదు. ఈర్ష్య, ఈసునసూయలు అంటారు చూడండి, అవి ఏవి ఉండవు. సార్, ఇప్పుడు మీకంటూ ప్రత్యేకమైన ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే కంప్లీట్లీ ఇట్ ఈస్ యువర్ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్క్, అది మేము ఖచ్చితంగా నమ్ముతాము. అండ్ మీరంటూ కొన్ని డైలాగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. అంటే సినిమాలకు ఇవ్వడం సంగతి పక్కన పెడితే మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం అంతా కూడా అద్భుతమైన కొటేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మోటివేషనల్గా ఉంటాయి, ఇంకొన్ని మమ్మల్ని మార్చే విధంగా కూడా ఉంటూ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మీరు కొత్తగా వచ్చే లిరిక్ రైటర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇండస్ట్రీలో లిరిక్ రైటర్ అనే వాళ్ళు ఉండాలి మీలా సక్సెస్ఫుల్గా అంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కొన్ని దశలు ఉన్నాయండి. అందులో మొదటి దశ ఈ క్రాఫ్ట్ మీద ఆసక్తితో కంటే కూడా అవగాహనతో వస్తే మంచిది. చాలామందికి 4 పాటలు వింటే ఆ 4 పాటల్లో కొన్ని పదాలు అక్కడ ఇక్కడ పూజ చేస్తే ఓ పాట అయిపోద్ది. అదే పాట అనుకుని కనుక వస్తే మాత్రం అనుకోకుండా మామూలుగా అయితే అదృష్టవశాత్తు హిట్ అవ్వచ్చు అనుకుంటాం కదా, దురదృష్టవశాత్తు అది హిట్ అయితే. దురదృష్టవశాత్తు హిట్ అయితే అంటే క్వాలిటీ లేని పాట ఈ మధ్య కాలంలో ఏది వైరల్, ఈ రీల్స్ కాలంలో వైరల్ ఇది అవుతుంది అని చెప్పడానికి మనకేమీ అంచనాలు ఉండవండి. ఒక దురదృష్టవశాత్తు ఏదో ఒక వెర్రి పదం వాళ్ళ నోట్లో నానేసి అదో పెద్ద హిట్ అయిపోయి 100 మిలియన్లు సాధిస్తే గనక తర్వాత వచ్చే అవకాశాలని సద్వినియోగం చేసుకోవడానికి మనకు దారి తెలియదు. ఆ హిట్ చూసి ఎవరో ఒకళ్ళు వస్తారు, ఇలా పాట రాయాలంటారు, అంత రేంజ్ హిట్ అవ్వాలనుకుని వస్తారు. అది ఎందుకు హిట్ అయిందో మనకు తెలియదు, ఆ పాటకి కావాల్సిందేంటో మనకు తెలియదు. తర్వాత వచ్చి వాళ్ళు నిరుత్సాహపడతారు, ఆ నిరుత్సాహం నుంచి ద్వేషం పడుతుంది, వెంటనే వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయ్యో, చాలా అసలు ట్యూన్ అంటే ఏంటి, ఎన్ని రకాల తాళాలు ఉన్నాయి, ఆ తాళాల్లో ఏ ట్యూన్లో ఏమేమి తత్కారాలు వస్తాయి, ఏమేమి గణాలు పడతాయి, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అవగాహన తెచ్చుకొని భావం మీద పూర్తిగా పట్టు సాధించి అప్పుడు వస్తే ఇక్కడ కాంపిటీషన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అదొక దశ. వచ్చిన తర్వాత ఆర్టిస్టులు కనిపించినంతగా మనం కనిపించం కాబట్టి ఒక 2-3 సినిమాల్లో విజయవంతమైన ఆర్టిస్ట్కి ఉండే క్రేజ్తో పోలిస్తే ఒక 200-300 సినిమాలు రాసిన లిరిక్ రైటర్కి తక్కువ ఉంటుంది. అలాంటి సమయంలో ఆత్మగౌరవాన్ని కాపాడుకునే క్రమంలోనే మన అడుగులు వేయాలి.
అంటే మన గౌరవాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇంత ఇస్తేనే నేను మొదలు పెడతా, ఇంత ఇస్తేనే నేను పాటిస్తా అని కొంచెం కఠినంగా ఉండడం, ఇలాంటివి నేర్చుకోవాలండి. అది ఉండద్దు అని అవతల వైపు నుంచి వాళ్ళు చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి అది సౌకర్యం కాబట్టి. కానీ అంత కఠినంగా ఉండకపోతే మనకి చాలా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజల నుంచి ఏదో ఆ క్రాఫ్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు, శ్వేత గారు లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు మనల్ని మెచ్చుకోవచ్చు, కానీ లక్షలాది మంది మెచ్చుకునేది వేరే క్రాఫ్ట్ని కదా. అందుకని వాళ్ళకు ఉన్నంత కేర్ మనకు ఉండకపోవచ్చు. అది మనకు మనం సాధించుకోవాలి. మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటేనే మన కెరీర్ ఎక్కువ కాలం ఉంటుంది. ఇంకా మూడోది ఏంటంటే ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి, సక్సెస్ని కాదు. ఎందుకంటే సక్సెస్కి ఈరోజు షార్ట్ కట్ కాదు కదా, కనీసం ఫార్ములా కూడా లేదు. ఏది హిట్ అవుద్దో నేను నిజంగా చెప్తున్నా, ఇంకేం కావాలి, ఎందుకు 600 మిలియన్లు అయిందని నన్ను అడిగితే నేను చెప్పేయచ్చు అది క్యాచీగా ఉంది, అందులో ఇన్ని ప్రయోగాలు చేశాను, అందువల్ల అదే ప్రయోగాలు హిట్ అవ్వకపోతే చెప్పలేను కదా. ఇంకేం కావాలి, ఎందుకు హిట్ అయిందో, లేకపోతే కళావతి ఎందుకు హిట్ అయిందో, యానిమల్లో పాటలు ఎందుకు హిట్ అయిందో అనేది నాకు తెలీదు, ఇప్పటికీ తెలీదు. కానీ ఆ సినిమాలో ఆ సన్నివేశానికి ఆ పాత్రలు పాడే పాట ఎలా ఉండాలి అన్న దాని మీద మాత్రం అవగాహన ఉండాలి. సో మనకున్న అవగాహనని కాగితం మీద పెట్టినప్పుడే మనం సక్సెస్ అయినట్టు. ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. అది ఎంజాయ్ చేయగలిగితే మనకి ఈ వృత్తిలో స్ట్రెస్ ఉండదు. ఈ 3 విషయాలు గనక, 1 క్రాఫ్ట్ మీద అవగాహన, 2 మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, 3 ప్రాసెస్ని ఆస్వాదించడం, ఈ 3 గనక అలవాటు చేసుకుని ఇక్కడికి వస్తే ఖచ్చితంగా సంతోషకరమైన కెరీర్ ఉంటుంది. ఎంత బాగా చెప్పారో అనంత్ గారు. నిజంగా ఏ లిరిక్ రైటర్ కూడా ఈ విషయం గురించి ఇంత అద్భుతంగా చెప్పలేదు మాకు. అంటే ఏదైనా కానీ కొత్త వాళ్ళకి వచ్చినప్పుడు నేర్చుకునే విధానం తెలియక కొంతవరకు నేర్చుకుంటున్నాము అనుకునే ప్రాసెస్లో అమ్మో నేర్చుకోలేవేమో అనుకుని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ మీ మాటలు వింటుంటే ఏమనిపిస్తుందంటే ఏదైనా కానీ సక్సెస్ రాగానే నేర్చేసుకున్నట్లు కాదు. సక్సెస్ రావడం ఒకసారి మంచిదే అయినప్పటికీ కూడా ప్రతిసారి మాత్రం మంచిది కాదు. దురదృష్టవశాత్తు మొదట వచ్చేసింది అనుకోండి సక్సెస్, ఇంకా దాన్ని నియంత్రించడం మన వల్ల కాదు. ఎగ్జాక్ట్లీ. అది కొంతమంది ఆర్టిస్టులకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దాని తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఆర్టిస్టులకి జరిగినా కూడా నడపచ్చండి. ఎందుకంటే ఆర్టిస్ట్ని మలిచేది ఒక డైరెక్టర్, అతను రాసుకున్న కథ కాబట్టి. ఇప్పుడు ఒక క్రియేటివ్ బ్రెయిన్ ఉన్నప్పుడు లాజికల్ బ్రెయిన్ ఏదైనా చేయగలదు. కానీ మనకు మనమే కదా, మనల్ని ఇంకొకరు మలచలేరు, మనమే క్రియేట్ చేయాలి కాబట్టి. సో అనంత్ గారు, ఆర్టిస్ట్ అంటే ఒకటి అడుగుతాను మిమ్మల్ని. మీరు యాజ్ ఎ లిరిక్ రైటర్గా చాలానే సాంగ్స్ ఇచ్చున్నారు ఇప్పటికీ. అందులో 95% హిట్ సాంగ్స్. సో ఇక్కడ ఎప్పుడైనా మీకు అనిపిస్తూ ఉంటుందా, ఎంతోమంది నా సాంగ్స్ వల్ల ఎంతోమంది పాపులర్ అయ్యారు, పాడడం వల్ల సింగర్స్ బయటకు వచ్చారు, వాడడం వల్ల డైరెక్టర్స్ బయటకు వచ్చారు, యాక్ట్ చేయడం వల్ల హీరోయిన్స్ బయటకు వచ్చారు, కానీ యాజ్ ఎ లిరిక్ రైటర్గా నేను మాత్రం ఎవరికి పెద్దగా తెలియకుండా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అన్న చిన్న రిగ్రెట్ ఎప్పుడైనా మీకుందా? లేదా? ఎందుకంటే మీకు ఇంత ముందే చెప్పినట్టు నా ఆనందం వల్ల నేను అనుకున్న భావాన్ని నాకు ఇచ్చిన ట్యూన్లో కాగితం మీద పెట్టగలిగినప్పుడు అయిపోద్దండి. నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను బాగా రాసిన లైన్స్ దర్శకుడు బాగాలేదు అంటే నేను డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా అతను అడిగింది రాసి అతను సంతృప్తి పరచాలన్న ఆ విధానంతోనే ఎప్పుడు వర్క్ చేస్తాను. సో ఆ క్రమంలో మీకు ఆరుద్ర గారి పాటలో ఒక లైన్ ఉంటుంది మీకు, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అనో పాట ఉంటుంది. అందులో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో అని ఒకటి ఉంటుంది. అలా మీరిప్పుడు చూస్తున్న హిట్ పాటలు లేకపోతే సాహిత్య విలువలు ఉన్న పాటలు ఏదైతే ఉన్నాయో బయటకు వచ్చినవి, అవి నా నాణ్యతలో 30%. నా 100% నాణ్యతని కేవలం నాకు డైరెక్టర్ అడిగితే నేను ఇంకోటి రాయను అని చెప్పకుండా, నేను ఎందుకు రాయలేను, మీరు ఎన్ని అడిగితే అని రాస్తాను అన్న ఒక
ప్రొఫెషనలిజం వల్ల కొన్ని ఆ మిగతా 70% నాణ్యత ఇంకా వెనకాలే ఉందని నా అభిప్రాయం. అది రిగ్రెట్, కానీ గుర్తింపు గురించి నాకు అసలు ఎప్పుడు ఏనాడు రిగ్రెట్ లేదు. చాలా మంది లిరిక్ రైటర్స్ చెప్పే మాట ఏంటంటే రికగ్నైజేషన్, మాకు హీరోలతో పాటు సరైన రికగ్నైజేషన్ లేదు అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ డెఫినెట్గా దానికి మాత్రం మీరు అసలు దాని మాత్రం మీరు ఓపెన్ చేయట్లేదు. లేదండి. కానీ మీకు నటన పట్ల కూడా మంచి ఆసక్తి ఉందని తెలిసింది, నిజమేనా? ప్రత్యేకమైన ఆసక్తి ఏం కాదు, నన్ను అడిగితే చేస్తాను. నేను ఇప్పటివరకు చేసిన ఏ పాత్ర కూడా డబ్బులు తీసుకోకుండా చేయలేదు. మన దగ్గరికి ఒక సంపాదించే అవకాశం వచ్చినప్పుడు మనం ఎందుకు కాదనాలి? ఓకే. అదే పాట అనుకోండి, ఏదైనా నాకు ఒక అంశం సినిమాల్లో రాయడం కుదరట్లేదు అనుకున్నప్పుడు నాకు నేను రాసుకుని నాకు నేను డబ్బులు ఇచ్చుకోలేను కదా. నాకు నేను రాసుకుని ఆనందపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ వేరే ఏదైనా పాట రచన తప్పించి వేరే ఏ పాత్రలో నేను కనిపించినా అది నాకు పారితోషికం తెచ్చిపెడితే చేస్తాను. వావ్. ఇఫ్ యూ రెస్పెక్ట్ మనీ, మనీ విల్ రెస్పెక్ట్ యూ అనే సిద్ధాంతాన్ని డెఫినెట్గా ఫాలో అవుతారా? ఖచ్చితంగా. ఓకే సార్, ఇప్పుడున్న మీరు ఆల్రెడీ 3 లిరిక్ రైటర్స్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పారు. సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఎంతోమంది. ఇప్పుడున్న ప్రజెంట్ లిరిక్ రైటర్స్లో మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? నేను చాలా సందర్భాల్లో చెప్పానండి. అంటే ప్రత్యేకంగా నాకు అభిమానం కలిగింది మాత్రం కాసర్ల శ్యామ్ గారి పాటలు. ఎందుకంటే తెలంగాణ మాండలికంలో వచ్చిన తెలంగాణ జానపద శైలిని కూడా కమర్షియలైజ్ చేయగలిగిన ఒక అరుదైన అవకాశం కాసర్ల శ్యామ్ గారికి వచ్చింది. ఆయన ద్వారా తెలంగాణ మాండలికం కమర్షియలైజ్ అయిందని నా అభిప్రాయం. సో డెఫినెట్గా కాసర్ల శ్యామ్ గారు అనేవారు మీకు చాలా, ఎందుకంటే అంతకుముందు సినిమాల్లో తెలంగాణ మాండలికంలో పాటలు రాలేదంటే వచ్చినాయి. ఎక్కువ ఈ విప్లవ భావాలున్న సినిమాల్లో వచ్చేవన్నమాట. అక్కడ ఎంతైనా కమర్షియలైజ్ అయినవి కాదవి. కానీ కాసర్ల శ్యామ్ గారు బాగా సక్సెస్ అయినప్పటి నుంచి కూడా ఒక పెద్ద సినిమాలో, పెద్ద బడ్జెట్ సినిమాలో పెద్ద హీరో తెలంగాణ మాండలికంలో పాట పాడడం అనేది మొదలైంది. సూపర్ సార్. పాటలు రాశారు, ఎన్నో వండర్స్ క్రియేట్ చేశారు. సో వీటితో పాటు ఇప్పుడు మీరు జడ్జిగా ఉన్నారు. సో ఇలా జడ్జిగా ఉండి ఒక న్యాయ నిర్ణేతగా మీదంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో వ్యవహరించడం ఈ మధ్య కాలంలోనే, అంటే ఒక సింగింగ్ షో ద్వారా మీరు పరిచయం అయ్యారు జడ్జిగా. అక్కడ ఎంతోమంది మీతో పాటు శ్వేతా మోహన్ గారు కానివ్వండి, రాహుల్ సిప్లిగంజ్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో పాటు మీరు కోజడ్జిగా ఉంటూ ఎంతోమంది సింగర్స్ని ఎంకరేజ్ చేసి మీదైన శైలిలో వాళ్ళకు గుర్తింపు, రికగ్నైజేషన్ ఇచ్చారు. అండ్ అగైన్ ఇప్పుడు సరిగమప లిటిల్ ఛాంప్స్కి వచ్చిన తర్వాత మీతో పాటు అనిల్ గారు కానివ్వండి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది సార్, అంటే ఇంతమంది పిల్లల్ని మీరు చూసి మీరు రాసిన కొన్ని పాటల్ని వాళ్ళ నోటితో విని మీకు ఇదంతా అసలు ఈ ప్రాసెస్ ఎలా అనిపిస్తూ ఉంటుంది? మీకు ఒక్కొక్కసారి మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదివిన బుక్ మర్చిపోయిన అంశాలను మళ్ళీ తీసి చదువుతూ ఉంటాం, లేకపోతే కొత్త పుస్తకాలు చదువుతూ ఉంటాం, కొంతమందితో ఆ విషయాన్ని చర్చించుకుంటూ ఉంటాం కదా. అలా నేను వృత్తి మొదలుపెట్టే ముందు వరకు నేను రాయలేదు, నా పాటలు అవి రికార్డ్ అవ్వలేదు కాబట్టి అంతకుముందు సినిమాల్లో రికార్డ్ అయిన పాటలు అవి వింటూ ఉన్నాను. రిలీజ్ అయిన ప్రతి సినిమా కొనుక్కుంటూ ఉండేవాడిని. ఉదాహరణకి ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు మంచి ఆ సంవత్సరంలో చాలా అద్భుతమైన హిట్లు ఇచ్చారనమాట. శంకర్ దాదా, ఎంబీబీఎస్, మాస్ ఇలాంటివి నేను అప్పుడు చదువుకునే రోజులు. ఆ టైంలో ఆయన అభి అన్న ఒక సినిమా కూడా చేశారు, చిన్న సినిమా తెలుసు. ఆ ఆల్బమ్ కూడా నేను మొత్తం అన్ని పాటలు లిరిక్స్, బీజిఎమ్స్ అంతా వింటూ ఉండేవాడిని. అప్పుడు అంత సమయం ఉండేది. అయితే తర్వాత వృత్తిలోకి వచ్చిన తర్వాత పాటలు రాయడం, ఇక్కడ సమయం రోజుకి 16 గంటలు 17 గంటలు పనిచేయాల్సి రావడం, వీటి వల్ల ఎక్కువ రిలీజ్ అయిన ప్రతి పాట వినడం సాధ్యపడట్లేదు. యూట్యూబ్లో రిలీజ్ అయిన ప్రతి లిరికల్ వీడియో ఓపెన్ చేయడం అనేది సాధ్యపడట్లేదు. అలాగే పాత పాటలని, మనకి ఇష్టమైన పాటలను ఎప్పుడైనా సరదాగా అలా పెట్టుకుని విందాం అన్నా కూడా సమయం దొరకదు. కానీ ఇలాంటి షోస్కి రావడం వల్ల పిల్లలు మళ్ళీ అన్ని రకాల పాటలు పాడడంతో ఇది కూడా ఒకసారి నేను చదివిన పుస్తకం మళ్ళీ తిరిగి చదివినంత అనుభూతి, లేకపోతే నేను ఏదైనా కొత్త పుస్తకం చదవని పుస్తకంలో విషయాలు ఎవరైనా వచ్చి నాకు చెప్పినంత అనుభూతి కలుగుతుంది. మెయిన్ అందుకు ఇక్కడ నేను ఎక్కువ ఆస్వాదించేది.
తర్వాత ఇక్కడ చేసే హాస్యం కానీ అల్లరి కానీ అంటారా, అదేంటంటే అంతకుముందు నేను చిన్నప్పుడు పాటల పోటీలు చూస్తున్న సమయంలో చాలా రియాలిటీ షోస్ వచ్చాయి కదా, చాలా ఇంట్లో ముఖ్యంగా ఒక రియాలిటీ షో వచ్చేది. అందులో జడ్జిలు చాలా హుందాతనంగా ఉండేవారు, చాలా పెద్దవారు. కాబట్టి పాట అయిపోయిన తర్వాత బాగా పాడావు, అక్కడ నువ్వు పెద్ద రీ పాడకుండా చిన్న రీ పాడావు, లేకపోతే దాన్ని ఏమంటారు ఆ పదాన్ని నువ్వు తప్పు ఉచ్చారణ చేసావు అనేది, ఇలాంటివే ఉండే, చాలా సీరియస్గా ఉండేది. నాకు అప్పుడు అనిపించేది ఇవన్నీ చెప్పచ్చు, తప్పులేదు, ఖచ్చితంగా చెప్పాలి, కానీ ఎందుకు ఆ జడ్జెస్ ప్యానెల్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉండకూడదని నాకు అనిపిస్తుండేది. కనీసం ఎంటర్టైన్మెంట్ స్థాయి వరకు కాకపోతే ఇన్ఫోటైన్మెంట్ అయినా ఉండొచ్చు కదా. అప్పుడు నాకు కెరీర్ మొదట్లో, కెరీర్ స్టార్ట్ అయిన ఒక 3-4 సంవత్సరాలకి ఒక రియాలిటీ షో వచ్చింది అవకాశం. అది అవకాశం వచ్చినప్పుడు దాన్ని తీసుకున్నాను అనమాట. అంటే కామెంట్స్ కూడా ప్రాసల్లో చెప్పడం, లేకపోతే అనుకోకుండా ఎవరైనా మంచి బాగా పాడితే అదే పాటని ఆ కామెంట్స్లో రాసి ప్యారడీ చెప్పడం, ఇలా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండేవాడు. అలా మొదలైంది. నిజానికి మొత్తానికి వండర్ఫుల్ థింగ్స్ మీరు మాకు షేర్ చేశారు సార్. అంటే ప్రతి మనిషి జీవితంలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ నుంచి కొన్ని విషయాలు బయటకు వస్తాయి. నిజంగా మీ ఎక్స్పీరియన్స్ అనేది అద్భుతం, మీరు చెప్పే మాటలు మహా అద్భుతంగా ఉన్నాయి. రియల్లీ చాలా థ్యాంక్స్ అనంత్ గారు. అండ్ నేను మీకు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి కూడా ఇంకా ఏం లేదు, ఎందుకంటే మీరు చాలా నో చాలా సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేసుకున్నారు. అండ్ అయినా కానీ చెప్తున్నాను, ఇట్ ఈస్ కంప్లీట్లీ మై సెల్ఫిష్. చెప్పండి ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అనంత్ గారు. ఇంకా ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా మా అనంత్ గారు ఇలానే పెద్ద పెద్ద సాంగ్స్ రాసి మంచి మంచి లిరిక్స్ మాకు ఇవ్వాలి, మేము వాటిని ఎప్పుడూ హామ్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.